ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరినీ కూడా ప్రేమపూర్వకంగా అనుదినము మన్నా అనేటువంటి యొక్క ప్రోగ్రామ్‌నకు, ఆధ్యాత్మిక కార్యక్రమంనకు ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేటి ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు మన ఎడల తన నిబంధనను స్థిరపరిచేటువంటి వాడు. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదము మన కుటుంబంతో ఎప్పుడు కూడా స్థిరపరిచేటువంటి దేవుడు ప్రియులారా. దేవుని యొక్క నిబంధన, ఒడంబడిక, ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడని బైబిల్ చెప్తుంది. వాగ్దానము చేసిన దేవుడు, వాక్కు మారని దేవుడని బైబిల్‌లో మనం వింటున్నాం. ఆయన మాట తప్పని దేవుడు. నిబంధన మన జీవితాల్లో స్థిరపరిచేటువంటి దేవుడు. చాలామంది అస్థిరంగా ఉంటారు. ఏమంటే చాలామంది పనులు అస్థిరంగా కనబడతా ఉంటవి. ఒక చోట స్థిరమైనటువంటి విధానంలో జీవించలేని పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది బ్రతుకుతున్నాం. ఒక స్థిరమైన పని లేకుండా, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేకుండా, ఒక స్థిరమైనటువంటి కుటుంబం లేకుండా, ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని గడపలేని పరిస్థితిలో ఈ రోజున చాలామంది ఉంటున్నారు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీతో నా నిబంధన స్థిరపరచుదును. నా నిబంధన చాలా ఉన్నతమైనటువంటిది. భూమి మీద మనుషులు వాయి వరుసలు విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉంటే, అలాంటి పరిస్థితిలో దేవుడు నోవాహును చూశాడు. నోవా కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవా, మీతో నా నిబంధన స్థిరపరచుదును. మీ కుటుంబం నేను కాపాడుతాను. మీ జీవితాలను నేను వృద్ధులను తీసుకుని వస్తాను. మిమ్మల్ని నేను సమస్త మనుషుల వలె పాడు చేయను. మీ జీవితాలు నశించబడవు. నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పారని వారి కొరకు ఓడను ఒకటి సిద్ధపరచుకోమని దేవుడు తన నిత్య నిబంధనను వారితో స్థిరపరుస్తున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు నిత్య నిబంధన స్థిరపరిచాడు. అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నీ సంతానంతో నా నిత్య నిబంధన నేను స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఆయన ఏదైతే చెప్పాడో అబ్రహాం యొక్క నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాము నడిచిన ప్రాంతం అంతా కూడా దేవుడు తన నిబంధన స్థిరపరచుకుంటూ వెళ్ళాడు. ఇస్సాకుతో దేవుడు తన నిబంధన స్థిరపరిచాడు. యాకోబు ద్వారా దేవుడు నిబంధన స్థిరపరిచాడు. అలాగే యాకోబు యొక్క 12 మంది పిల్లలు వారి జీవితాలలో దేవుని యొక్క నిబంధనను వారు చూశారు ప్రియులారా. ఆయన నిబంధన స్థిరపరిచేటువంటి వాడు మన జీవితాలలో. 12 గోత్రాల ప్రజలు అరణ్యంలో వారు నడుచుకుంటూ వెళ్తుంటే కనాను ప్రాంతానికి వారు వెళ్ళేంత వరకు కూడా దేవుడు వారికి ఏది తక్కువ కానివ్వాల. వారికి ఆహారం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ బైబిల్ చెప్తుంది నెహెమ్యా గ్రంథంలో వారి చెప్పులు పాతగిల్లలేదు, వారి వస్త్రము పాతగిల్లలేదు అని చెప్పారని. చెప్పులు అరగకుండా, వస్త్రము పాతగిల్లకుండా దేవుడు తన అరచేతుల మీద ఎత్తుకొని ఆయన వాగ్దానం చేసినటువంటి నిబంధనను నెరవేర్చడానికి వారిని తన అరచేతుల మీద ఎత్తుకొని నడిపించాడు ఇశ్రాయేలు జాతిని, ఇశ్రాయేలు ప్రాంతానికి ప్రియులారా. కాబట్టి ఆయన నిబంధన ఈ రోజున మన జీవితంలో ఉండాలి, మన కుటుంబ విషయంలో ఉండాలి, మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండాలి. దేవుని యొక్క నిబంధన మనతో ఉంటే, దేవుడు మనతో నిబంధన చేస్తే ఆ నిబంధన మన జీవితాలను వృద్ధి చేసుకుంటూ తీసుకుని వెళ్ళిద్ది. దావీదుతో అంటాడు దేవుడు, దావీదు, నీ కుమారుడి యొక్క సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. నీ ద్వారా నువ్వు చేసినటువంటి మంచితనమును బట్టి, నీ యొక్క మంచి క్రియలను బట్టి నీ కుమారుడైనటువంటి సొలొమోను యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాను. అతని జీవితంలో నేను నిబంధనను స్థిరపరుస్తాను. దావీదునకు చూపించిన శాశ్వత కృపను నేను అతనికి చూపిస్తాను అని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున తల్లిగా, తండ్రిగా మీరు చేసే ప్రార్థనలు బట్టి, కుటుంబీకులుగా మీరు చేసే ప్రార్థనలు బట్టి నిబంధనను దేవుడు మీ బిడ్డల పట్ల స్థిరపరిచేటువంటి దేవుడు. ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు, స్థిరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు, స్థిరమైన ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా చేసేవాడు, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలిగిన దేవుడు ఆయన. ఈ రోజున నీ స్థితి ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ జీవితం ఎలా ఉన్నా సరే, ఆయన వాగ్దానం నువ్వు గనక పొందుకోగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి నీ జీవితంలో ఆయన తన నిత్య నిబంధనను స్థిరపరుస్తాడు. ఆయన నిబంధన వాగ్దానము స్థిరపరుస్తాడు. అద్భుతమైన కార్యాలు చేసి మిమ్మల్ని ఆయనకు సూచనలుగాను, ఆయనకు మహత్కార్యాలుగాను మీ కుటుంబాన్ని, మీ ప్రాంతాల్లో నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన నిబంధన మన జీవితంలో ఉండాలని ప్రార్థన చేద్దామా? దేవా, ఈ నూతన సంవత్సరంలో నీ నిబంధన మాతో ఉండాలయ్యా, మా కుటుంబంతో ఉండాలయ్యా, మా బిడ్డలతో ఉండాలయ్యా.
మా పని బట్టలతో ఉండాలయ్యా. నీ నిబంధన మాకు స్థిరపరచయ్యా అని ఈ రోజున మనం ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు నిబంధనను స్థిరపరిచేటువంటి వాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన నూతన నిబంధనను మీ జీవితాల్లో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, నీ మాటలను ఇక్కడున్న వారందరికీ కూడా అందించి ఉండగా వినియున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా తండ్రి మీ నిబంధనను స్థిరపరచండి నాయన. ఇదిగో నా తండ్రి, నోవా కుటుంబంతో మీరు స్థిరపరిచారు అయ్యా. అబ్రహాం కుటుంబంతో మీరు స్థిరపరిచారు. దావీదు కుటుంబంతో మీరు స్థిరపరిచారు. ఈ రోజున నా తండ్రి ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాలలో నీ నిబంధనను మీరు స్థిరపరచండి అయా. స్థిరత్వం లేని పరిస్థితుల్లో అయా, మతి స్థిమితం లేని పరిస్థితుల్లో అయా, సంతోషము లేని పరిస్థితుల్లో, స్థిరమైనటువంటి జీవితము, స్థిరమైన పని లేకుండా కృంగిపోయి గుండె చెదిరిపోయి ఎంతగానో బాధపడుతున్న వారి వాక్యమును విన్నారు నా తండ్రి. వారి జీవితాల్లో నా తండ్రి స్థిరత్వాన్ని దయచేయండి. మీ నిత్య నిబంధనను స్థిరపరచండి. మీ వాగ్దానమును స్థిరపరచండి. మీ అద్భుతమైన కార్యాలను స్థిరపరిచి చూపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన, ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీకు దీవెనకరంగా ఉంటే మీరు ఇతరులకు షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యం ఇతరులకు షేర్ చేయటం వల్ల కొంతమందికి ఈ వాక్యం బయటకు వెళ్తుంది, వారు వింటారు, దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడతారు. దేవుడి నూతన సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.